ఇది మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, అందరికీ అన్ని విధాల బంధువులా నిలిచి తక్షణ మార్గాలను తెలిపే, రక్షణ గమ్యాలను చూపే ఇది మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, ఇది మన చట్టం, ఇదే మన చట్టం. శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ ప్లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్న ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు. నమస్తే అండి. మామూలుగా ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా మన కేసుని కోర్టులో వేసి పోరాటం చేయడం చూస్తుంటాం. అవునండి. అయితే ఇలా పోరాటం చేస్తున్న అడ్వకేట్కే సమస్య వస్తే అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అడ్వకేట్కే సమస్య వస్తే అంటే రెండు రకాలు ఉంటుందండి. అడ్వకేట్కు ప్రొఫెషన్ పరంగా సమస్యలు ఎదురైన సందర్భాలలో ఫస్ట్ తను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ వారికి అప్రోచ్ అయ్యి అక్కడ ఓవరాల్గా కానీ కంప్లైంట్ ఇచ్చి రాతపూర్వకంగా ఇచ్చినా కానీ ఇంకొక అడ్వకేట్ ద్వారా తనకు ఈ విధమైనటువంటి ప్రొఫెషనల్గా ఇబ్బందులు ఉన్నాయి అని కంప్లైంట్ ఇస్తే ఆ లోకల్ బార్ అసోసియేషన్ వాళ్ళు న్యాయవాదికి నోటీస్ ఇచ్చి లేదంటే ఓరల్గా పిలిచి వారి అసోసియేషన్లో కూర్చోబెట్టి అమికబుల్గా సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పెద్ద మనిషి తరహాలో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రొఫెషనల్ కాండక్ట్ మెయింటైన్ చేయాలని గుర్తు చేసి ఇరుపక్షాలని సముదాయించే ప్రయత్నం చేస్తారు. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని సందర్భాల్లో పెద్ద కేసులు అంటే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులని కూడా అడ్వకేట్ టేకప్ చేయాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. అవునండి. ఏ రకంగా అయితే మనము ఒక పెద్ద సర్జరీ చేయాల్సిన కేసు పెద్ద సర్జరీ చేయాలి కానీ తెలిసినా చిన్నవాళ్ళు చేయడానికి జంకుతుంటారు. అవును. అలాగే సమాజంతో ముడిపడి ఉన్న అడ్వకేట్ ప్రొఫెషన్లో ముఖ్యంగా క్రిమినల్ కోర్ట్ సైడ్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాము, అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఇలా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న అడ్వకేట్ని థ్రెటన్ చేయడం కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేదంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే అడ్వకేట్ ఏ రకంగా తన ప్రొఫెషన్ని కాపాడుకుంటూ ముందుకు పోగలంటారు? చాలా సందర్భాలలో ఇటువంటి సమస్యలు క్రిమినల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, అదేవిధంగా సివిల్ కేసెస్ పెద్ద స్టేక్స్ ఉన్నటువంటి కేసెస్ చేసేటప్పుడు న్యాయవాదులకు ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ ఒక అక్యూజ్డ్ తరఫున డిఫెండ్ చేసే సందర్భాలలో అక్కడ కేసులో ఉన్నటువంటి గ్రావిటీ, అక్యూజ్డ్కు డిఫాక్టో కంప్లైనెంట్కు ఉన్నటువంటి గ్రావిటీని దృష్టిలో ఉంచుకొని ఏ న్యాయవాది అయితే అక్యూజ్డ్ గురించి పోరాడుతున్నాడో ఆ న్యాయవాది పైన కక్షగట్టి వారికి థ్రెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు ఆ సందర్భాలలో మరి లోకల్ బార్ అసోసియేషన్స్ వారి దగ్గరికి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారి దగ్గరకు వచ్చినా వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బార్ అసోసియేషన్లోనే వారు కూర్చొని మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అడ్వకేట్స్ అనేది చూసి ఒకవేళ పోలీస్ వారి సహకారం అవసరమైతే పోలీస్ వారికి చెప్పన్నా ఈ అడ్వకేట్కి సెక్యూరిటీ ఇప్పించి కేసులు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా తను ఒక వ్యక్తిగా అంటే ఒక అడ్వకేట్గా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా కూడా తన పట్ల ఇలాంటి దుశ్చర్య జరుగుతుందని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చి పోరాడే అవకాశం ఉంది కదండి. స్ట్రేట్ అవే నార్మల్ సిటిజన్ లెక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి లేదంటే జడ్జి గారికి కూడా చెప్పి పలానా కేసులో ఈ విధమైనటువంటి థ్రెట్ వస్తుంది అని జడ్జి గారికి చెప్పి మరి న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు క్రిమినల్ కేసెస్లో అదే విధంగా పెద్ద స్టేక్స్ ఉన్న కేసెస్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ బార్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయినా బార్ కౌన్సిల్ ఇన్వాల్వ్ అయినా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇరుపక్షాలకు నచ్చజెప్పి మరి సమస్యను సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప ఇప్పటి వరకు న్యాయవాదులకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్
యాక్ట్ అనేటటువంటి యాక్ట్ సెక్యూరిటీ పరంగా ఎటువంటి చట్టం అయితే లేదు. జడ్జెస్ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి, అదేవిధంగా క్రిమినల్ కేసెస్ చేస్తూ ఉంటే పోలీస్ వారి సహకారం తీసుకొని ప్రొటెక్షన్ పొందడం. అయితే ఇలా అడ్వకేట్గా పనిచేస్తూ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా యాక్ట్ తీసుకురాబడిందా? దానికోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేదండి, ఇప్పటివరకు అయితే ఎటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ తీసుకురాలేదు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి దాదాపు 20 సంవత్సరాల నుంచి న్యాయవాద సంఘాలు, బార్ కౌన్సిల్ తరఫున మేము న్యాయవాదులం అందరం కూడా పోరాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు ఎటువంటి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాలేదు. కాకపోతే బిల్ అనేది డ్రాఫ్ట్ బిల్ సర్క్యులేట్ మా పోరాట ఫలితంగా, ఈ 10-15 సంవత్సరాల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరు స్టేక్ హోల్డర్స్ అంటే బార్ అసోసియేషన్ వాళ్ళను, బార్ కౌన్సిల్ వాళ్ళను సంప్రదించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పొందుపరచడానికి కావాల్సినటువంటి ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను, డ్రాఫ్ట్ బిల్ను రెడీ చేసి పెట్టిండ్రు. మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వారు మాకు హామీ ఇచ్చిండ్రు, త్వరలోనే చట్టసభలలో పెట్టి ఆమోదింపజేసే అవకాశాలు ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లా సెక్రటరీ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. అనంత్ సేన్ రెడ్డి గారు, మామూలుగా ఒక అడ్వకేట్ ఒక కేసుని ఫైట్ చేస్తున్నప్పుడు తనకు ఏదైనా అనారోగ్యం కానీ, యాక్సిడెంట్ కానీ ఇలాంటిది ఏమైనా జరిగి కొంతకాలానికి అతను ఏమీ సంపాదించలేని పరిస్థితో, లేదంటే కోర్టుకు రాలేని పరిస్థితితో వచ్చినప్పుడు ఏ రకమైన వెసులుబాటు అంటే అడ్వకేట్కి రక్షణ కలుగుతుందంటారు? దాని గురించి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అనే ఒక సంక్షేమ నిధిని న్యాయవాదులందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1987లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది, అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా న్యాయవాది గనక అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్ అయ్యుండి చనిపోతే డెత్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి, వారు ఎవరినైతే నామినీ పెట్టినరో వారికి బార్ కౌన్సిల్ ద్వారా సంక్షేమ నిధి నుండి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఒకవేళ అడ్వకేట్ అనారోగ్యం పాలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి 100 కోట్లతోని వారు క్రియేట్ చేయడం జరిగింది. ఆ 100 కోట్ల పైన నుండి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ తో 2 lakh రూపీస్ మెడిక్లెయిమ్ పాలసీ అడ్వకేట్స్ కు దాదాపు 19,000 మందికి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటలైజ్ అయితే 2 లక్షల వరకు వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా వెసులుబాటు ఉందంటారు అడ్వకేట్కి సమస్యగా ఉన్నప్పుడు? అడ్వకేట్కి సమస్యగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మేము తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి అందివ్వడం జరుగుతుంది. ఒక న్యాయవాది అనారోగ్యం పాలై 24 అవర్స్ కంటే ఎక్కువ మరి వారు హాస్పిటలైజ్ అయితే మాక్సిమం 1 lakh రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వితౌట్ ఎనీ రిటర్న్, ఒకసారి అంటే లైఫ్ టైంలో ఒక అడ్వకేట్కి 1 లక్ష రూపాయలు తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ 7 years లోపల ఉన్నటువంటి జూనియర్ అడ్వకేట్స్కి లైబ్రరీ లోన్స్ కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అనంత్ సేన్ రెడ్డి గారు, అడ్వకేట్గా వృత్తిలో చేరి పరిణితి చెందడానికి లైబ్రరీ లోన్స్ అని, అలాగే ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మెడికల్ హెల్ప్ ఇవన్నీ చేస్తున్నారు కదా. అడ్వకేట్ రంగంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి బార్ కౌన్సిల్ నుంచి కానీ, బార్ కౌన్సిల్ నుంచి ఏ రకమైన సహాయం ఉంటుందా? తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున ఒక అడ్వకేట్ పరిణతి చెందడానికి, అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున శిక్షణా తరగతులు, కాన్ఫరెన్సెస్, అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని ఎమినెంట్ జ్యూరిస్ట్స్ తోని 1 day కాన్ఫరెన్స్, జూనియర్ అడ్వకేట్ స్కిల్స్ పెంపొందించడానికి అటువంటి కార్యక్రమాలు చేపడతాం. దాదాపు ప్రతి జిల్లాలో కూడా మేము కార్యక్రమాలు చేస్తా ఉంటాం. అంటే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో కూడా బార్ కౌన్సిల్ పాత్ర ఉందంట? ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ బార్ కౌన్సిల్. లీగల్ ఎడ్యుకేషన్ ప్రాపగేట్ చేసే విధానంలో అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము బార్ కౌన్సిల్ ది బాధ్యత. కాబట్టి మేము వివిధ చోట్లలో, జిల్లాలలో 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఓ పెద్ద ప్రోగ్రామ్ అడ్వకేట్ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి
ఒక్క రోజు ప్రోగ్రామ్ లో దాదాపు 4 టాపిక్స్ పెట్టి ఎమినెంట్ జ్యూరిస్ట్లను అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ ను పిలిచి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ గురించి. సో ఆ వృత్తిలో చేరిన తర్వాత బార్ కౌన్సిల్ ద్వారా తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉందండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇది మన చట్టం తెలుసుకో, చట్టం తెలిసి మసలుకో, విధానాలు వివాదాలు పరిష్కార మార్గాలు, రక్షణ గమ్యాలు తెలిపే ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో, ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో.